అందరికీ నమస్కారం. ఈరోజు మన యొక్క శాస్త్రవేత్త అయినటువంటి శ్రీ శ్రీనివాస రామానుజం గారి యొక్క వర్ధంతి సందర్భంగా 28వ వార్డులోని రామాటాకీస్ ఏరియా యొక్క 167వ పోలింగ్ బూత్ యందు భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో వారి వర్ధంతి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా సేవాహి సంఘటన ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు ఉచిత పోషక భోజన ఆహార పొట్లాలని అందజేయడం జరిగినది. మన యొక్క శ్రీ రామానుజం 1887 డిసెంబర్ 22న తంజావూరు కుంభకోణం దగ్గర ప్రాంతంలో జన్మించినటువంటి వారు అతి తక్కువ చిన్న వయసులో 33 సంవత్సరాలకే వారు 1920 ఏప్రిల్ 26న పరమపదించడం జరిగినది. వారు చిన్ననాటి నుండి లెక్కల యందు, గణితం నందు అతి చాకచక్యంగా, తెలివితేటలతోటి ఎంతో నైపుణ్యతంగా ఉండేవాడు. అటువంటి తెలివిమంతుడైనటువంటి ఆయనే కడు బీదవస్తుడు. తండ్రి 20 రూపాయలకు ఒక వస్త్ర దుకాణం నందు పనిచేస్తూ జీవిస్తున్నారు. ఆ తర్వాత మరి చెన్నై వెళ్తాడు శ్రీరామానుజం. అక్కడ ఉన్నత విద్యని చదువుతాడు. 1897 10 సంవత్సరములకే ఉన్నత శ్రేణిలోని చదువు యందు ఉన్నత శ్రేణిలో పాస్ అయినందుకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఆయనకి ఉచిత విద్యని అభ్యసింపజేసేందుకు కుంభకోణంలో చదువుకుంటాడు. అటువంటి చదువుతోటి ఆయనకున్న గొప్ప విద్యా విజ్ఞానానికి, ఆ లెక్కల జ్ఞానానికి ఆయన యొక్క ఉపాధ్యాయులు కూడా అద్భుతం చెందుతారు. ఆ తర్వాత మరి వారి యొక్క ఉపాధ్యాయుని ద్వారా చెన్నైలో ఒక కళాశాల యందు లెక్కల శాస్త్ర, గణిత శాస్త్రజ్ఞునిగా చేరుతాడు 25 రూపాయలతోటి. చిన్న వయసులోనే మంచిగా ఉన్న కారణం చేత ఆయన గణితం మీద అత్యధిక ఇది చూస్తున్న సందర్భంగా వెంటనే ఆయనకి వివాహం చేయడం జరుగుతుంది. ఈయనకి పెద్ద కుమారుడిగా జన్మిస్తాడు. ఆ తర్వాత 2 అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించిన వాళ్ళు 3 మరణిస్తారు. మళ్ళీ మరి ఒక తమ్ముడు, ఇంకొక తమ్ముడు కూడా జన్మిస్తారు. వాళ్ళు మాత్రం ఉంటారు. ఈయన 1903వ సంవత్సరం ఆయన యొక్క పూర్తి ఉన్నత విద్య చేస్తాడు. 1913వ సంవత్సరం కేంబ్రిడ్జ్, బ్రిటన్, ఇంగ్లాండ్ వాళ్ళు ఈయన యొక్క చదువుకి, ఈయనకున్న లెక్కల విజ్ఞానానికి అద్భుతం చెంది అక్కడ ఆయనకి కేంబ్రిడ్జ్ యందు ప్రవేశింపజేస్తారు. అక్కడ ఆయనకు పూర్తి ఆరోగ్యం నశిస్తుంది. ఆ తర్వాత 1917, 18 సంవత్సరంలో మళ్ళీ తిరిగి ఇండియాకు వస్తారు. ఆ తర్వాత ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించిన కారణం చేత ఆయనకి ఎటువంటి వైద్యం అందించినా కూడా జీవించలేక 1920 ఏప్రిల్ 26న పరమపదించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త ఆయన యొక్క మరణాన్ని మనం ఒకసారి తలుచుకొని ఆయన అడుగుజాడలో మనమందరం కూడా మంచి భవిష్యత్తును తీసుకోవాలనేసి ఆనాడున్నటువంటి భారత ప్రభుత్వము 1999 2012లో తపాలా బిళ్ళ స్టాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పుట్టినరోజుని గణిత దినోత్సవంగా పరిగణించడం జరిగింది. కాబట్టి
అటువంటి మహనీయుని ఇవాళ మనమందరం ఉండి తలుసుకొని మనం కూడా గొప్ప శాస్త్రవేత్తలు కావాలనేసి ఆశిస్తూ మీరు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.